ఏమనుకుంటున్నారు? వీడు పెద్ద మోసగాడు. ఎంతో మంది అమ్మాయి జీవితాలతో ఆడుకున్నాడు. అందుకే స్టేషన్ కి తీసుకెళ్లి విచారించి శిక్షించాలి. విచారించడానికి శిక్షించడానికి మీరెవరు? అన్నిటికీ ఈ ఊర్లో పుట్టరాయుడు గారు ఉన్నారు. పుట్టురాయుడా? Who is he? వీడెంతమంది అమ్మాయిల్ని మోసం చేశాడు? సెంచరీ పూర్తి చేస్తాడంటండి. ఏరా, నువ్వు చేసిన నేరాన్ని అంగీకరిస్తున్నావా? ధర్మం మన ప్రాణం. దుర్మార్గుడా, ఆడవాళ్ళనే మోసం చేస్తావా? ఆడదంటే ఎవర్రా? ఓ ఆడది. స్త్రీ అంటే ఎవర్రా? ఓ స్త్రీ. భార్య అంటే ఎవర్రా? ఓ భార్య. అసలు ఆడదంటే ఎవర్రా? ఓ శక్తి, ఓ యుద్ధం, ఓ బీభత్సం. భార్య అంటే ఒక అమృతాంజనం బాటిల్. ఆ భార్య లేకపోతే మగవాళ్ళకి తలనొప్పి లేదు, కడతలనొప్పి లేదు, మాడు నొప్పి లేదు. అంతెందుకు, అమృతాంజనం కంపెనీ లేదు. మనం అన్నం పెట్టకుండా అమ్మల్ని నడిపిస్తాం, నాన్నల్ని నడిపిస్తాం, అక్కల్ని నడిపిస్తాం, చెల్లెల్ని నడిపిస్తాం. కానీ మనతో ఏ సంబంధం లేకుండా, అనుబంధం లేకుండా మన గడపలో అడుగుపెట్టి మనల్ని ఏడిపించేది ఆ భార్య అంటే, ఆ భార్య ఏడిపిస్తే ఎక్కిళ్ళెక్కిళ్ళు పెట్టి ఏడవాలే గాని ఆ పవిత్రమైన భార్యని ఏడిపిస్తావురా? నన్ను క్షమించన్నయ్యా. ఎవ్వటాని కన్నయ్యా. చూడండమ్మా, వాడు అలా తిరుగుతూనే ఉంటాడు. వాడు అలా తిరగటం ఆపే వరకు మీలో ఎవరు షాపింగ్ వెళ్లకుండా, నగలు కొనుక్కోవడానికి వెళ్లకుండా, చీరలు కొనుక్కోవడానికి వెళ్లకుండా, టీవీ ప్రోగ్రామ్స్ కి, మార్నింగ్ షోస్ కి వెళ్లకుండా ఉంటారు. ఆ అమ్మాయి వాడికి భార్య. ఇదే ఈ పుట్టినాయుడు తీర్పు. ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, మన ఊరికి వచ్చాడు, మన వాడైపోయాడు. మచ్చలేని చంద్రుడు, మంచితో మండుతున్న సూర్యుడు, చెడుతో చెడుగుడాడుకుంటాడు పాపరాయుడు, పాపరాయుడు, పాపరాయుడు. అరే నోబరా జై అయ్యా, ఏం చేస్తున్నావురా? వస్తున్నానయ్యా. కమ్మానైసే అయ్యా వస్తున్నానయ్యా. వీడేంట్రా సూర్యుడు చంద్రుడు వెలుతురు చీకటి అంటాడు? అయ్యా, తమరి గురించి పాడుతున్నానయ్యా. నాకు అర్థం అవ్వాలి కదా. నువ్వు ఓ పని చేయరా. అయ్యా, వాళ్ళలాగా పెద్ద పెద్ద పదాలు వాడకుండా చిన్న చిన్న పదాలు ఉపయోగించి నీ నోటితో నువ్వే పాడు. నేను అయ్యా. పాడమ్మా. నువ్వు కొట్రా. ఎదవలకే ఎదవ, పనికి మాల చెమట, తాగుబోతు కుయ్య, తిరుగుబోతు జఫ, పోలీస్ డ్రెస్ లో ఉన్న 420 గాడని. కమ్ హియర్. అయ్యో, ఏందయ్యా కొట్టేవట? తిడుతున్నావేంట్రా? అది కాదు, ఏదో ఫ్లోలో. ఆగు. అర్థం కాకపోయినా ఆడు తిట్టిందే బాగుందిరా. ఇది మరీ దారుణంగా ఉంది. ఓ పని చేయి, మరీ అంత హైలో కాకుండా, మరీ అంత లోలో కాకుండా మీడియం గా తిట్టేరా. యూ కెన్ డూ బెటర్. ప్లీజ్ రా. ఈసారి చూడయ్యా. కొంచెం అరే భూమికి జానడు, పూల్లో కాపీరుడు, చూపులకు మామూలోడు, ఏమునగాడు చాలానే సరుకున్నోడు, మీసం లేని మగా తీరుడు, సూర్యుడు, సూపర్ మ్యాన్ టైపే వీడు, జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు. తన బలమేంటో తనకే తెలియని ఆన్లైన్ వన్ ఆంజనేయుడు, చేసిన మంచిని మరచిపోయే గజని కసనే వీడు. తర్వాత ఏంటి? కొట్టు. పాపరాయుడు, 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 పాపరాయుడు. పై లుక్స్ చూసి, వేసుకున్న డ్రెస్ చూసి మనిషిని వెయ్యరాదు అంచనా. సమయం వచ్చిందంటే సరిగ్గా తెలుస్తుంది ఎవడిలో ఎంత ఉందో స్టామినా. ఆ తర్వాత ఏంటి? కొట్టు. అన్నా ఈ మూమెంట్ చూడన్నా. అన్నా మా దిది. అరే మూమెంట్ మార్చరా రే, మూమెంట్ మార్చు. అది అరే
ఇకపై నువ్వే దిక్కు దేవుడు వాళ్ళు వీళ్ళొచ్చి కళ పడినా మమలేను దల్లకు ఎప్పుడు అండా దండై మా తోడు నువ్వే లేకుంటే మమ్మల్ని కాపాడేదెవ్వడు అయ్యా మీరు దేవుడయ్యా మరి కొట్టు అబ్బబ్బబ్బబ్బ, మెల్ల కొట్రా ఇంకా మెల్లగా కొంచెం మెల్లగా ఇంకా మెల్లి కొడితే టుస్ అంతే ఏమనపడదన్నా కొట్రా కొట్ 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 బతికున్నప్పుడే బంగారు విగ్రహం సెంటర్లో నిలబెట్టేద్దాం సీతామాతాని గొప్పతనం కాపాడేద్దాం హోలీ దీపావళి లాగే తన పుట్టినరోజు పండుగల జరిపించేద్దాం దాన్ని మేము దీపావళి అని పేరడగా చందాలెన్నో పోగు చేసి బాలారాజుని కట్టిద్దాం ఆ బాలాయుని వీరగాథను స్కూల్లో పాఠం చేద్దాం తర్వాత తర్వాత ఏంటి కొట్టు